ఇదేంటి మన ఆర్డర్ ఇంకా రాలేదు? What? మన ఆర్డర్ వచ్చేలోపు మనం చేసిన రోటీలు ఎలాగున్నాయో నా కూతుర్ని అడుగుతాం. వావ్, క్లాస్లో ఉంటుందేమో. హలో తల్లి, తిన్నావా అమ్మా? తినలేదా? Oh my God. ఇంకా లంచ్ టైం అవ్వలేదా? సరే, ఎప్పుడు కూడా నా కూరలకు వంకాడతావు కదా, ఈరోజు అందుకే నీకు చికెన్ రోటీలు చేశానమ్మా. చికెన్ రోల్స్ అంటావు కదా, ఆ బయట ఏం తింటావు? చికెన్ రోల్స్ నేను చేసి తిను. మొన్న తిన్నప్పుడు ఏంటంటే చికెన్ కింద కారిపోతుంది అన్నావు కదా, దానికే ఒక ఐడియా వేసి కారకుండా చేశాను. నేనే? ఏ డౌట్ ఏంటి? ఏం చేశానా? ఫెవికలేట్ అంటించాను. ఎలాగా? రోటీ చేశాను. అలా బయటకు వచ్చాను, ఎలాగని ఆలోచిస్తుంటే ఫెవికల్ డబ్బా కనిపించింది. రోటీకి పామేసాను, దాని మీద కూర వేసాను, గ్రేవీ కూడా వేసాను రా. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇల్లా ఎంత ఊపాను, గోడకు కూడా వేసుకుంటాను, అది పడలేదురా. చుట్టేసి నీకు ఎట్టిసాను. మరి చూడు, ఆ రోల్ విడిపోద్దు కదా నీకు, అందుగురించి చుట్టినప్పుడు లాస్ట్ని ఇలా ఒక గీతలాగా చిన్న ఫెవికల్ రాసి దాన్ని కూడా అంటించాను అనమాట. ఇంక నీకు రోటీయే కాదురా, అందులో ఉన్న చిన్న గ్రేవీ కాదు కదా, నువ్వు తీసేద్దామన్నా ఏది బయటికి రాదు. చిచ్చియా? అదేటో మొహమే చిచ్చి అంటావు. అనమ్మా అను, ఎన్నెన్నో అంటావు నా వంట గురించి. అది వంట కాదు, పెంట. నీకెలా తెలుసు? రోజు తింటున్నారా? సర్లే, నేను తినలే. నేను ఏ రోజు కదరా, ఏ రోజు తినరా నా వంట. నా మీద నాకే నమ్మకోలేదురా. మీకంటే పెడతారు, మీకు అలవాటు అయిపోయింది కదా. సర్లే, నువ్వు ఏదో ఫోన్ గిన్నె చేసుకుంటాను, మీ డాడీకి చేసుకో, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. మనిషి అన్నవాడు ఎవడైనా సరే రోటీలో ఫెవికల్ వేసుకొని తింటాడేటండి, వాళ్ళకంటే అలవాటు అయిపోయింది. కానీ నాలో సమన్వయం ఉందండో. వాళ్ళకి ఏ వండుతానో నేను అదే ఆర్డర్ చేసుకొని తింటాను అనమాట. ఈరోజు చికెన్ రోల్స్ కదా, అవే ఆర్డర్ చేశాను అనమాట. నువ్వు వచ్చేసేయి, నేను వెళ్ళి తింటానండి. ఓకేనా, బాయ్. మీరు కూడా ట్రై చేయండి. రోటీలోంచి కూరే కాదు, మీరు దుమ్ములు కూడా తీయలేరన్నమాట. ఏంటి? ఓకేనా?